కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టింది. కాకినాడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ సెంటర్లో ఈ నెల 9వ తేదీ నుంచి 15 రోజుల వరకు పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పిల్లలు పుట్టిన 1000 రోజుల్లో పిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలు 6 సంవత్సరాల వయసు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లల స్క్రీన్ టైం వల్ల వాళ్లకు కలిగే నష్టం గురించి, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిఎస్ లక్ష్మి మీడియాకు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. నమస్కారం అండి, ఐఎమ్ లక్ష్మి, పీడీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, కాకినాడ డిస్ట్రిక్ట్. ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్ 9 నుంచి 23 వరకు కూడా మనకి పోషణ్ పక్వాడా కార్యక్రమం అనేది డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి, అదేవిధంగా ఎర్లీ స్టిమ్యులేషన్ ఆఫ్ 0 to 3 years పిల్లలు, తర్వాత ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్ 3 to 6 years పిల్లలు, రోల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీకి టు మినిమైజ్ ద స్క్రీన్ టైమ్ ఆఫ్ చిల్డ్రన్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ అభివృద్ధికి సమాజ పరంగా మీరు చేయాల్సిన బాధ్యత, ఇవన్నిటిలో భాగంగా మనకు పోషణ్ పక్వాడాలో భాగంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఒక అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, మాకు అంగన్వాడీ సెంటర్స్ అన్నింటిలో కూడా పిల్లలకి న్యూట్రిషన్ అందించడంతో పాటు ఆటపాటలతో విద్య అనేది 3 to 6 years పిల్లలకి ఇష్టం జరుగుతుంది. అయితే రీసెంట్ స్టడీస్లో చెప్పింది ఏంటంటే, మనకి ప్రతి పిల్లవాడికి కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బిలో 6 years లోపు జరుగుతుంది. అంటే ఒక 3 years పేరెంట్స్ దగ్గరే ఉంటారు, పుట్టిన తర్వాత 3 years వరకు పేరెంట్స్ దగ్గర ఉంటారు, తర్వాత 3 to 6 years అంగన్వాడీస్లో ఉంటారు ఈ పిల్లలు. అందులో కూడా ఈ 6 yearsలో ఫస్ట్ 2 years అనేది చాలా కీలకమైన దశ. ఆ దశలో పిల్లవాడికి ఈ 85% డెవలప్మెంట్లో మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది బిలో 2 years ఉంది. వాడికి అనుభవాలు అంటే ఇంట్లో కానీ సమాజంలో కానీ వాడి అనుభవాల ద్వారా వాడు నేర్చుకుంటాడు. ఇంట్లో వాతావరణం అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని మీద అందరూ కూడా పేరెంట్స్ ఒక బాధ్యతాయుతంగా ఆ పిల్లల డెవలప్మెంట్ అనేది ఆ 2 years చాలా కీలకమైన దశ కాబట్టి వాళ్ళని ఎలా పెంచుతున్నాం, వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, వాడికి ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాము, ఇవన్నీ కూడా ప్రతి పేరెంట్ ఆలోచించాల్సిన విషయాలు. దీంట్లో భాగంగా ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ చూసుకుంటే, మనం మదర్కి ప్రెగ్నెన్సీ టైంలో రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా మనకు న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం హెల్త్ స్టాఫ్, అదేవిధంగా అంగన్వాడీ స్టాఫ్ ద్వారా ప్రతి మదర్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ 1 గంటలో పాలు పట్టించడానికి, అదేవిధంగా కేవలం 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నాం. 6 నెలలు నిండిన ప్రతి పిల్లోడికి కూడా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే అదనపు పోషకాహారాన్ని, తల్లి పాలతో పాటుగా అదనపు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఈ పిల్లల పెంపకంలో ప్రధానంగా రీసెంట్లో మనకి చూస్తున్న ఈ పరిణామాలు చూస్తే కనుక, పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్కి అలవాటు చేసేస్తున్నారు. మనకి తెలియకుండానే పిల్లలు 6 నెలలు ప్రతి పిల్లవాడు కూడా మొబైల్కి అట్రాక్ట్ అయిపోయే పరిస్థితి మన కుటుంబంలోనూ సమాజంలోనూ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుందో అది అట్రాక్టివ్గా ఉంటుందో పిల్లలు కూడా దానికి ఇదవుతున్నారు. దానివల్ల వాడికి సైకలాజికల్గాను ఫిజికల్గాను ఎవరితోనూ మాట్లాడలేని స్థితికి పెద్ద అయిన తర్వాత కూడా చాలా హానికర ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని అరికట్టడం కోసం ఈ స్క్రీన్ టైం ఏదైతే ఉందో దాన్ని, అది టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, దీనికి దూరంగా ఉంచాలి అంటే పేరెంట్స్గా మనం బాధ్యత తీసుకోవాలి. గ్రాండ్ పేరెంట్స్ ద్వారా కథలు చెప్పించడం కానీ, లేకపోతే మనం పిల్లలతో ఓపెన్ స్కైలో పిల్లలకి అంటే లోకల్ అంటే నేచర్కి దగ్గరగా పిల్లల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ లైఫ్ టైము పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రతి పేరెంట్, సమాజంలో ప్రతి ఒక్కరితే బాధ్యత. మొబైల్స్ పెద్ద అయిన తర్వాత మొబైల్స్ యూజ్ చేస్తున్నాడు, చదవట్లేదు అప్పుడు బాధపడే కంటే కూడా ఫస్ట్ నుంచి కూడా మనం దీని మీద మనం ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా ఫ్యామిలీలో కూడా అందరూ మోటివేట్ అయ్యి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చూడాలని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మనకి మాల్ న్యూట్రిషన్ కంటే కూడా ప్రమాదకర స్థాయిలో ఒబేసిటీ పెరిగిపోతుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి వాడికి ఇంట్లో చేసిన సాంప్రదాయ వంటలు ఇవన్నీ వెళ్ళిపోయి పక్కకి వాడికి ప్యాకెట్ ఫుడ్ ఇస్తున్నాం. దాని ద్వారా ఏమి ఇస్తున్నాము, అందులో ఏముంటాయి, అధిక సాల్ట్, షుగరు, ఫ్యాట్స్, అదేవిధంగా ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ పిల్లవాడికి
పెద్దయిన తర్వాత వచ్చే ప్రతి జబ్బులుకి కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కారణం అనేది ప్రధానంగా గుర్తించాలి తల్లిదండ్రులు. దానికి దూరంగా అంటే కొన్ని ఫ్యామిలీస్‌లో చూస్తాము. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కడికి చాక్లెట్‌లు ఇచ్చేయడం ఇదే అవుతుంది. కొన్ని ఫ్యామిలీస్ స్ట్రిక్ట్‌గా మదర్స్ అయితే ఉన్నారైతే 5 ఇయర్స్ వరకు కూడా వాడికి నో షుగర్, నో సాల్ట్ అనే కాన్సెప్ట్ మీద కొంత మదర్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఇదైతే ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో పిల్లలకి నో షుగర్, నో సాల్ట్. దీన్నందరూ కూడా అర్థం చేసుకొని పిల్లలకి ఆహారపు అలవాట్లో మార్పులు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్‌మెంట్ చాలా పెరగాలి. మనం ఏ మీటింగ్స్ పెట్టినా, ఏ అవేర్‌నెస్ పెట్టినా మేల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది. ఒక హెల్త్ అవేర్‌నెస్ కోసం మనం చెప్దాము అనుకున్నా కూడా వాళ్ళేదో అది లేడీస్ విషయము, అది వాళ్ళ అత్తగారో లేకపోతే ఆమె చూసుకుంటది అనుకునే కాకుండా ఈ వైఫ్ హెల్త్‌కి సంబంధించి కానీ, పిల్లల పెంపకానికి సంబంధించింది కాబట్టి మేల్ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగితే గనక పాజిటివ్ రిజల్ట్ అనేది మనం చూడటానికి ఉంటుంది. దానిలో భాగంగా ఈ పోషణ్ పక్వాడాలో మనకి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఈ ఫాదర్స్ చేత కుకింగ్ కాంపిటీషన్స్ కానీ, లేకపోతే టాయ్‌థాన్ అని అంటే ఫాదరు పిల్లలకి సంబంధించి ఒక టాయ్ తయారు చేయడం పిల్లలకి అట్రాక్టివ్‌గా. అట్లా మెన్‌ని కూడా ఫాదర్స్‌ని కూడా సూపర్ డాడ్ అనే పేరుతో సూపర్ పాప ఇలాంటి కాన్సెప్ట్స్‌తో ఈ కార్యక్రమంలో ముందుకెళ్తున్నామండి. దానికి తగ్గట్టుగా అందరూ గూడా ఈ సమాచారాన్ని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవటం, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా డిఫరెంట్ ఐఈసీ మెటీరియల్స్ వచ్చాయి. అది మనకెక్కడ దొరకవు. మేము డిఫరెంట్ గ్రూప్స్ ద్వారా వీటిని మెటీరియల్ కూడా షేర్ చేస్తున్నాము. దయచేసి చదవండి. కొంతైనా ఈ పోషణ్ పక్వాడాలో భాగంలోనే కూడా మనకు సమాజం యొక్క మద్దతు ద్వారా అంగన్వాడీ కేంద్రాలను మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతో మనం పన్కుడి పోర్టల్ ద్వారా సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిల్లలకి సంబంధించిన టాయ్స్ కానీ, ప్లే మెటీరియల్‌గా ఇవన్నిటికి సంబంధించి మీ సహకారాన్ని కూడా కోరుతున్నాం. దీనిలో భాగంగా అందరూ కూడా ఈ పన్కుడి పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని మీకు చేతనైనంత సహాయం ఈ మన సెంటర్స్ అంగన్వాడీస్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నామండి.